రాష్ట్ర జీడిపి మరియు ఎగుమతులకు గణనీయంగా దోహదపడతాయి, విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ లార్జ్ ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన ఆ యొక్క పరిశ్రమలన్నీ కూడా చూసుకుంటే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మనకున్న ఉపయోగం ఏంది, ఏదైతే మనం చెప్పుకున్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది యువత కానీ, చాలామంది మధ్య వయస్కులు కానీ వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్ళడం జరుగుతుంది. ఆ వలసలను మనం నివారించాలి, ప్రివెంట్ చేయాలి. ఎందుకు? అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పాపులేషన్ డెన్సిటీ అనేది హైగా ఉంటుంది. సో అందరికీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితులు కొన్ని స్లమ్ ఏరియాస్, కొన్ని ఆ యొక్క మురికి వాడల ప్రాంతాలు అనేది కలిగి ఉన్నాయి. సో ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో ఓకే దాన్ని తగ్గించడం కోసం సో ఆ యొక్క సుస్థిరాభివృద్ధిలో భాగంగా చూసుకుంటే గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లోనే మనం పరిశ్రమని స్థాపిస్తే ఆ మైగ్రేషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు, ఆ యొక్క వలసలను అనేది మనము నివారించవచ్చు. అండ్ ఎవరైతే చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందిలో కాకుండా వాళ్ళే సొంతంగా ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంఎస్ఎంఈ పాలసీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది.